శాంతికి మొక్కిన సాక్ష్యాలు విందురు గాని రారెండో సాక్ష్యాలు విందురు గాని రారెండో రెండో రెండో రారెండో ప్రభు యేసు చెంతకు రారెండో నమ్మో నమ్మో నమ్మండో ప్రభు యేసు క్రీస్తును నమ్మండో రెండో రెండో రారెండో ప్రభు యేసు చెంతకు రారెండో నమ్మో నమ్మో నమ్మండో ప్రభు యేసు క్రీస్తును నమ్మండో బోలో యేసు క్రీస్తు మహారాజుకి పాపం పోవాలంటే ఒప్పుకున్న ప్రతి ఒక్కరికి కూడా గొప్ప విడుదల విమోచన స్వస్థత ఉన్నది. నా ప్రియ దేశమిత్రులారా, ప్రియ ప్రాంత ప్రజలారా, మరి మా ప్రాంత ప్రజలని మిమ్మల్ని ప్రేమించి మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించినటువంటి ప్రేమను మీ మధ్యలో ప్రకటించడానికి కూడా మీ మధ్యలోకి వచ్చి దేవుని మాటను చెప్పడానికి మీ మధ్యలోకి వచ్చాం. మీరు ఎవరైనప్పటికీ మీరు ఒక మాటను గ్రహించాలని కోరుతూ ఉన్నాం. ప్రభువా, నేను పాపనని మీరు గ్రహించి విని వెంటనే నా పాపాలు క్షమించు ప్రభువా అని మీరు ఒప్పుకుంటే చాలండి. మీ హృదయంలో ఉన్నటువంటి పాపము, మీ గుండెల్లో ఉన్నటువంటి బరువు భారం అంతా కూడా తొలగిపోయి నెమ్మది సమాధానం కలుగుతుంది. చూడండి, ఆకలి వేసినప్పుడు మనం భోజనం చేస్తే మనకు ఆకలి తీరినప్పుడు తెలుస్తూ ఉంది. అలాగే దాహం వేసినప్పుడు మంచినీళ్ళు తాగితే ఏ రీతిగా అయితే దాహం తీరినట్టు తెలుస్తుందో, మీరు పాపని ప్రభువాని మీరు ఒప్పుకున్నట్లయితే మీ పాపాల నుండి విడుదల పొందడమే కాదు, మీ హృదయాల్లో నెమ్మది సమాధానం కలుగుతుందని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాం. అటువంటి నెమ్మదిని సమాధానం మేము పొందుకున్నాము కనుకనే మా దేశమిత్రులుగా, మా ప్రాంత ప్రజలుగా మీకు ఈ మాటలు చెప్పడానికి, ప్రకటించి మీరు కూడా నెమ్మదిని సమాధానం పొందుకోవాలని మీకు తెలియజేయడానికి మీ మధ్యలోకి వచ్చాం. నా కల్లరా అన్నల్లారో తమ్ముళ్ళరా, ఈ వార్తను వినరండో యేసయ్యను నమ్ముకోండు. ఈ వార్తను వినరండో యేసయ్యను నమ్ముకోండు. లోకమంతటా యేసు రక్తము లోకమంతటా ఎరుగదల్లిండే మరణపు ముళ్ళను విరిచండే. ఎరుగదల్లిండే మరణపు ముళ్ళను విరిచండే. కానీ కోడల రక్తము, మేకల రక్తము, ఎదుల రక్తం ద్వారా పరిశుద్ధత లేదు. కానీ మానవుడు పరిశుద్ధపరచబడాలంటే పవిత్ర రక్తము చిందించబడాలి. ఆ పవిత్రుడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరే మాత్రమే. ఆయన కన్యక గర్భమందు పుట్టి ఈ లోకానికి ఆయన పరిశుద్ధులుగా వచ్చారు, పరిశుద్ధులుగా జీవించారు, పరిశుద్ధమైన మార్గాన్ని మనకు చూపించారు. ఆయన ఆ రక్తం ద్వారా ఎవరైతే కరగబడతారో వారందరూ పరిశుద్ధంగా తీర్చబడి నిత్యరాజ్యానికి వెళ్ళబడతారని తెలియజేస్తున్నారు. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరైతే తన సొంత రక్షణగా అంగీకరిస్తారో, ప్రభువా ఇదిగో నేను పాపిని, నన్ను కరుణించు, నీ రక్తం ద్వారా నా పాప దోషములన్నీ కూడా కడిగివేయని ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, రక్షణ పొందుకుంటారో వారందరూ కూడా చనిపోయిన తర్వాత ఆ యొక్క ఆత్మ పరిశుద్ధంగా ఉంటుంది. కాబట్టి వారు దేవునితో నిత్యము కూడా ఆ నిత్యరాజ్యంలో ఉంటారని సత్యాన్ని తెలియజేయటానికే మేము ఈ యొక్క మధ్యాహ్న కాలం మీ దగ్గర రావడం ఉంది. ఆయన పాపాలు క్షమించడానికి వచ్చినటువంటి ఏకైక దేవుడు, గొప్ప దేవుడు యేసు ఒక్కడే నిత్య జీవానికి మార్గం. యేసు ఒక్కడే పాపాలు క్షమించడానికి అధికారం కలిగిన వాడు. యేసు ఒక్కడే ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాడు. ఇంకెందుకు ఆలస్యం? ఇంకా మీ పాపముల చేత, మీ దురాలోచనల చేత చెడిపోయి ఉన్నారేమో. ఒకవేళ గమనించండి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా క్షమాపణ ఉందని, యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిత్య జీవం ఉందని, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనశ్శాంతి కలిగి భూమి మీద జీవించగలమని నమ్మండి. ఆయన ఇచ్చే గొప్ప శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోండి. మీ అందరికీ ఇంకా అనేకమైన విషయాలు తెలియాలంటే పాపంలోనే మరణిస్తున్నాం. అయితే యేసు ప్రభు వారు మానవులందరి కొరకు మరణించారండి. అందుకని యేసు ప్రభు వారికి మాత్రమే పాపాలు క్షమించగల శక్తి ఉందండి. అయితే మానవుడు ఎంతో ఆలోచన చేస్తూ మానవుని మీద ఉన్న పాప శిక్ష పోవాలని, ఆ నిత్య నరకం నుండి తప్పించబడాలని కొన్ని జంతువుల్ని, పక్షుల్ని అలాగే బలిస్తా ఉన్నాడు.
కానీ మనం బలిచ్చే ఆ పశువుకు తెలియదు, ఆ జంతువుకు తెలియదు అది ఎందుకు మరణిస్తుందో, బలిగా అర్పించబడుతుందో. కానీ యేసు ప్రభు వారండి మానవులందరి కొరకు ఆయన మరణించాడు. ఆయన మానవుల పాపం కొరకు ఆయన తెలిసి మరణించాడండి. అందుకనే మనిషి మీద ఉన్న పాపము క్షమించగల శక్తి గల దేవుడు అండి. ఆ దేవుడిని మేము ప్రకటిస్తా ఉన్నాం. మా ప్రాంత ప్రజలుగా మీరు కూడా దేవుడు ఉంటున్న స్థలము పరలోకానికి వారసులు కావాలని మాటలు తెలియజేస్తా ఉన్నామండి. మరి యేసు ప్రభు వారిని మీరు నమ్ముకోవాలంటే ఏం చేయాలంటే, మీరున్న చోటని యేసుక్రీస్తు ప్రభువా నువ్వు పాపాలు క్షమించే దేవుడు అట, మా జన్మ కర్మ పాపాలు క్షమించే దేవుడు నీవే, మా పాపాలు క్షమించని ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలండి, మీ పాపాలు క్షమించబడితే మునిపెన్నడు పొందని ఆనందము, సంతోషము, నెమ్మది మీరు పొందుకుంటారండి. అబ్బాయి ముండ్ల కిరీటము దేహమంతా కూడా చీల్చబడింది. ఆయన రక్తాన్ని భూమి మీద కార్చడం ఎందుకనంటే సర్వ మానవాళి పాపాన్ని నుంచి విడిపించడానికి. ఇప్పుడు యేసు రక్తము ప్రతి పాపం నుంచి కూడా మనుషులను పవిత్రులుగా చేస్తుంది. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు వారిని దేవునిగా రక్షకునిగా అంగీకరిస్తారో, విశ్వాసం ఉంచుతారో, వారిపై ఉన్న జన్మ కర్మ పాపాల నుంచి విడిపించబడతారు. ఎప్పుడైతే పాపము తొలగిపోతుందో నెమ్మది, సంతోషము, సమాధానం ఉంటుందండి. అది మేము పొందుకున్నాం కనుక మీకు వచ్చి మాటలు తెలియజేస్తున్నాం. కనుక యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే మీరు మీ కుటుంబాలు రక్షింపబడతాయండి. నెమ్మది ఉంటుందండి, సంతోషం ఉంటుందండి, సమాధానం ఉంటుంది. అంత మాత్రమే కాదు, మనం ఈ లోక యాత్ర అనగా చనిపోయిన తర్వాత మన ఆత్మ పరలోక రాజ్యం అనగా దేవుడి స్థానానికి వెళ్తుంది. లేదు ఆయనతో నాకు పాపం పని లేదు, నేను పాపిని కాదు అని మనం చెప్పుకున్నట్లయితే మనల్ని మనమే మోసపుచ్చుకున్నట్టు చెప్పి దేవుని వాక్యమే తెలియజేస్తుంది. ఆ పాపంలో మనం అలాగే చనిపోతే నిత్య నరకానికి, అగ్నిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి నరకం తప్పించబడాలంటే యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ కుటుంబాలు రక్షింపబడతాయి. మీకోసం చిన్న ప్రార్థన చేస్తామండి. కనుక ఆ యేసు ప్రభు మాత్రమే పరిశుద్ధుడు, ఆయన రక్తము మాత్రమే పాప విమోచన కొరకు సరిపోయినది, పరిశుద్ధమైన రక్తము. అందుకని ఆ రక్తమే యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చిన ఆయన సిలువలో సర్వ మానవ పాప విమోచన కొరకు తన రక్తం చిందించారు. ఆయన సిలువలో తన రక్తం చిందించి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున సమాధిని గెలిచాడు. అవును స్నేహితులారా, మన పాపం పోవాలంటే యేసు రక్తమే, యేసు రక్తము ద్వారా మాత్రమే పాపం పోతుందని బైబిల్ చెప్తుంది. గనుక మనలో పాపం పోతే మనశ్శాంతి ఉంటుంది, పాపం పోతే నెమ్మది ఉంటుంది, పాపం పోతే సంతోషం ఉంటుంది, పాపం పోతే కుటుంబంలో అందరూ సమాధానంగా జీవిస్తాము. అదే పాపం పోతే ఈ లోకయాత్ర ముగించిన తర్వాత పరలోకాన్ని చేరుకుని యుగ యుగాలు దేవుడుండే స్థలంలో ఆరున అగ్నిలోనికి వెళ్ళకూడదని ఈ యొక్క ఉదయ కాలంలో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాము. యుగ యుగాలు కూడా ఈ యొక్క ఆత్మకి నశించుకోకుండా, అగ్నిలో మాడిపోకుండా ఈ యొక్క యుగ యుగాలు దేవునితో సంతోషించాలి. నిత్య జీవం అనేటువంటి ఆ మేలు పొందాలి. ఆ నిత్య జీవం ఎలాగూ ఉంటుంది, నిత్య జీవం ఎలాగూ పొందుకుంటామంటే యేసుక్రీస్తు ప్రభుని లోకములో ఉండగానే ప్రభుని వెంబడించి ప్రభు యొక్క ఆజ్ఞలు గైకొనాలండి. ఆజ్ఞలు గైకోవడం అనేటువంటిది, మంచి చేయటం అనేటువంటిది ఆ దేవునికి ఇష్టమైన పని. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమనేటువంటిది, తోటి వారిని ప్రేమించలేనటువంటి స్వభావము ఏమాత్రం మంచిది కాదు. కానీ అది కలిగి ఉంటేనే దేవుడికి కూడా ఇష్టమైనటువంటి పని. ఆ పనిలో ముందుకు వెళ్ళాలని, ఆ నిత్య జీవాన్ని అనేక మందికి పంచిపెట్టాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు.